చెల్లించలేని పరిస్థితి, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్కోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి నిధులు కూడా మరి ఈరోజు సకాలంలో ఈ యొక్క సింగరేణికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఉన్నది. దీని కారణంగా సింగరేణి లాంటి అతి ఉత్తమమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది. ఏపీ జెన్కో లేక టీఎస్ జెన్కో ఈరోజు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సింది. మార్చి 31 నాటికి తెలంగాణ జెన్కో 8,056 కోట్లు బాకీ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఓవరాల్గా ₹30,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి చెల్లించాల్సింది. అది ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీది అని సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళ లోపభూయిష్టమైనటువంటి విధానాల కారణంగానే తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దానికి అతిగతి లేదు. ఏపీ జెన్కో ద్వారా బొగ్గు బకాయిలు బొగ్గు సరఫరా చేసినటువంటి 60 డేస్లో సింగరేణికి బొగ్గుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% వడ్డీ ఇవ్వాలి. కానీ అస్సలు లేదు, వడ్డీ లేదు. సింగరేణికి మాత్రం అన్యాయం చేస్తా ఉన్నారు. బొగ్గు చెల్లించాల్సినటువంటి బకాయిలు కానీ విద్యుత్ బకాయిలు కానీ ఈరోజు సుమారు 30,000 కోట్ల రూపాయలు పేరుకుపోతున్నాయని సింగరేణి కార్మిక సంఘాలు ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ల ద్వారా చెప్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ సకాలంలో కనుక విద్యుత్ సబ్సిడీలు ట్రాన్స్కో జెన్కోకు చెల్లించినట్లయితే ఆ విద్యుత్ సంస్థల పరిస్థితి కూడా బాగా ఉండేది, మెరుగైనటువంటి పరిస్థితి ఉండేది. సింగరేణికి కూడా ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఆర్థిక పరిస్థితి బాగున్నట్లయితే వాళ్ళు కూడా సకాలంలో సింగరేణికి బిల్లులు చెల్లించేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వము సబ్సిడీ బిల్లులు చెల్లించకపోవడం కారణంగా విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగస్తులకు
జీతాలు సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడతా ఉన్నాయి. తద్వారా సింగరేణి కూడా ఇబ్బంది పడతా ఉంది. సింగరేణి 2014 ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కుటుంబం కానీ ఏ రోజు కూడా రాజకీయ జోక్యం లేకుండా సింగరేణి మేనేజ్మెంటు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, ఇటు కార్మిక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా సింగరేణి నిర్వహించినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఇంతకుముందే చెప్పాను. 2014లో 3,500 కోట్లు బ్యాంకులలో సింగరేణి నిధులు డిపాజిట్ అయి ఉండేవి. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి టీఆర్ఎస్ సర్పంచ్ నుంచి మొదలు పెడితే శాసనసభ్యులు, బీఆర్ఎస్ చెందినటువంటి మంత్రులు పూర్తిగా రాజకీయ జోక్యం చేసుకొని సింగరేణిని ఎక్కడ పడితే ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చింది. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించాలని సింగరేణికి ఆదేశించడం జరిగింది. సర్కులర్ ఇష్యూ చేశారు. అంటే ఎమ్మెల్యేలకు సింగరేణికి ఏం సంబంధం? వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్మికులకు కానీ ఇతరత్ర చూసుకోవాలి. కానీ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకు ప్రోటోకాల్ ఉండాలి. ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే సింగరేణి అధికారులు ఫైళ్లు పట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులకు, మంత్రుల ఇళ్లకు తిరిగి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాం. చివరకు ఒక కార్మికుడు డ్యూటీ షిఫ్ట్ మార్పు కావాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల జోక్యం లేకుండా జరిగే పరిస్థితి లేదు. సింగరేణి భూముల బదలాయింపులు, సింగరేణి క్వార్టర్ల బదలాయింపులు, ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆదేశాలతో మరి ఉపయోగించుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కార్మికులు కార్మిక సంఘాల విషయంలో అనేక సార్లు ముఖ్యమంత్రికి కలవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏ రోజు కూడా సింగరేణి కార్మికులను కలిసిన పాపాన పోలేదు. సింగరేణి చరిత్రలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి రాజకీయ జోక్యము ఏ రోజు కూడా జరగలేదు. అధికార దుర్వినియోగం ఇంత యథేచ్ఛగా ఎప్పుడు కొనసాగలేదు. ఈరోజు కేసీఆర్ కుటుంబము సింగరేణి పైన ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. వాళ్ళ 10 సంవత్సరాల హయాంలో కేంద్ర ప్రభుత్వానికి 49% షేర్ ఉందన్న విషయం కూడా ఏ రోజు కూడా వాళ్ళు గుర్తించలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ఏ విషయంలో సంప్రదించలేదు. సింగరేణిలో 51% స్టేట్ గవర్నమెంట్ షేర్స్ ఉంటే 49% కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ షేర్స్ ఉంటాయి. కానీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విధానపర నిర్ణయాలలో కానీ ఎవరినోడు కూడా జోక్యం చేసుకోలేదు. ఇష్టారాజ్యంగా కేసీఆర్ కుటుంబము ఏడాపెడా సింగరేణిని మరి ఒక రాజకీయ క్షేత్రంగా ఉపయోగించుకునేది తప్ప
అదొక సంస్థ, అదొక పబ్లిక్ సెక్టార్ యూనిటు. ఇది తెలంగాణ సంబంధించి కొంగు బంగారము. దీని వెనుక లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. సింగరేణిని పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకొని ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడం కోసం ఒక సాధనగానే చూశారు తప్ప సింగరేణి దాని పవిత్రమైనటువంటి అభివృద్ధిని, బాధ్యతను ఏ రోజు కూడా ఆ కోణంలో చూడలేదని ఈ సందర్భంగా మనవి చేస్తాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మాజీ ముఖ్యమంత్రి గారిని, మీరు 2.5 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు సింగరేణికి చెల్లించాల్సినటువంటి బొగ్గు బకాయిలు కానీ, సింగరేణికి ఆధారమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ బకాయిలు కానీ ఎందుకు చెల్లించలేదు, ఈరోజు ఎందుకు ముసరి కన్నీరు గారుస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో, నేను ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 49% కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్ ఉన్న సందర్భంగా తప్పకుండా సింగరేణితో కలిసి సమన్వయంతో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను సింగరేణి యాత్ర పేరు మీద సింగరేణిలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్లో విస్తృతంగా పర్యటించిన వ్యక్తి నేను. అదృష్టవశాత్తు ఆ యొక్క కోల్ మినిస్ట్రీ ఈరోజు నాకు రావడం జరిగింది. కాబట్టి నేను సింగరేణి కార్మికులకు మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సింగరేణి కార్మికుల కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. సింగరేణికి ఒరిస్సాలో 2015లో ఒక బొగ్గు అని శాంక్షన్ చేస్తే ఇంతవరకు అది ప్రారంభించుకోలేదు పని. ఒరిస్సాలో వచ్చారు నామినేటెడ్ బేసిస్ మీద. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించలేదని చెప్తున్నారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్తో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టడం కోసం చర్చలు జరుపుతాడు తప్ప, అక్కడ పార్టీ శాఖలు ఏర్పాటు చేస్తాడు తప్ప, దానికి సమయం ఉంటుంది తప్ప ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ యొక్క నైని కులోల్బాక్ను క్లియర్ చేయించుకోవడానికి ఆయనకు సమయం ఉండలేదు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు కుటుంబం. ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్ 2015లో మంజూరు చేస్తే సింగరేణికి ఇంతవరకు క్లియరెన్సెస్ పూర్తి కాలేదు, ఇంతవరకు ప్రొడక్షన్ పూర్తిగా స్టార్ట్ కాలేదు. మరి నీకంతా సింగరేణి మీద ప్రేమ ఉంటే ఒరిస్సాకు అనేక సార్లు వెళ్ళావు కదా, లేకపోతే ఆ ముఖ్యమంత్రితో మాట్లాడావు కదా, బీజేపీ వ్యతిరేకంగా రాజకీయ ఫ్రంట్ కట్టడం కోసం దోస్తాన చేశావు కదా, మరి కనీసం ఆ వెళ్ళినప్పుడు ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించిన క్లియరెన్స్ మద్దతు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరినట్లయితే ఇప్పటికల్లా ప్రొడక్షన్ వచ్చేది కదా. ఒక నైని కోల్ బ్లాక్ 15% ప్రొడక్షన్, 15% ప్రొడక్షను అక్కడి నుంచే సింగరేణి తెచ్చుకోవచ్చు. కానీ దానికి తీరికలేదు ఆయన. ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు.
మేమేదో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సింగరేణిని ప్రైవేటైజ్ చేస్తుందని, ఒకటికి 10 సార్లు ఏదైనా చేయబోయేది చెప్తా మేము ముందే, మీలాగా కాదు. మీరు చెప్పింది చేయరు. ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి చేస్తామన్నారు, చేయలే. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వలే. ఉచిత ఎరువులు ఇస్తామని ఇవ్వలే. రైతులు రుణమాఫీ చేస్తామన్నారు, సకాలంలో చేయలే. ఉద్యోగాల భర్తీ చేయలే.